కల్కి 2898 AD మూవీ రిలీజ్ జూన్ 27వ తేదీన ఉండడంతో ఓవర్సీస్ లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. దీంతో అప్పుడే కలెక్షన్స్ ని కూడా భారీగానే వసూలు చేసింది. అలాగే ఇండియాలో కూడా టికెట్స్ అమ్మకాలు స్టార్ట్ కాబోతున్నాయి. కల్కి 2898 AD మూవీకి సంబంధించి యుఎస్ లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి. యుఎస్ లో 500 లొకేషన్స్ లో 1500 షోస్ కి గాను అమ్మకాలు ప్రారంభించగా ఇప్పటికే 40,000కు పైగా టికెట్స్ కూడా అమ్ముడుపోయినట్టు తెలిసిందే. ఇలా ఈ సినిమా అప్పుడే $2 మిలియన్ మార్కుని కూడా చేరుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమాకి నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. తద్వారా ఇది విడుదలకి 9 రోజుల ముందుగానే $2 మిలియన్ మార్కుని దాటేసింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రంగా ప్రభాస్ కల్కి 2898 AD సంచలన రికార్డ్ ని నమోదు చేసుకుంది. ఇక కల్కి మూవీ హిందూ మైథాలజీ ప్లస్ సైన్స్ ఫిక్షన్ మిక్స్ చేసి నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. కలియుగం అంతంపై మొత్తం 5 ఏళ్లు కూర్చొని కథ రాసినట్టు నాగ్ అశ్విన్ చెప్పాడు. మహాభారతం నుంచి మన దేశంలో భవిష్యత్తుపై ప్రపంచ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఒక గ్లోబల్ కాన్సెప్ట్ ని ఈ చిత్రంలో చూపెడుతున్నట్టు నాగ్ అశ్విన్ చెప్పాడు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా కమల్ హాసన్ చేస్తున్న పాత్ర కలి కోసం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రతి విష్ణు అవతారంలో కలి ఒక్కో రాక్షసుడిగా జన్మించేవాడని కొంత సమాచారం కూడా అందించడంతో అసలు తాము ఎలాంటి సినిమా చూడబోతున్నామనే క్లారిటీ ఆడియన్స్ లో వచ్చేసింది. కాగా నాగ్ అశ్విన్ ఇలా రిలీజ్ కి ముందే కథ చెప్పడం రాజమౌళి ఫార్మాట్ ని గుర్తు చేయక మానదు. రాజమౌళి కూడా సినిమాకి ముందే అసలు ఏం తీస్తున్నాం ఏం తీయబోతున్నాం అనేది ముందే చెప్పిన సందర్భాలు చూసాం. కాకపోతే కొంచెం లేట్ అయినా కూడా నాగ్ అశ్విన్ కూడా ఇదే ఫార్మాట్ ని తీసుకున్నాడని చెప్పవచ్చు. మరి ముందే కథ చెప్పి రాజమౌళి తరహాలోనే నాగ్ అశ్విన్ కూడా సెన్సేషనల్ సక్సెస్ ని కొడతారో లేదో జస్ట్ ఇంకొన్ని రోజులాగితే తెలిసిపోతుంది.